ఓకే. మనం నిన్న క్లాస్‌లో ఏం చేసామంటే, స్టాటిక్ ఫైల్స్‌లో ఇమేజెస్‌ని ఎలా కాల్ చేయాలో వర్క్ చేసాం. ఈరోజు ఏం చేద్దామంటే, ఒక కస్టమ్ సీఎస్ఎస్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకొని, ఆ సీఎస్ఎస్‌లో మనం అప్లై చేసిన స్టైల్స్ మన పేజీలో వర్క్ అవుతున్నాయా లేదో చెక్ చేద్దాం. సో, అలా చెక్ చేయాలంటే ఫస్ట్ మన ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోవాలి. సో, ప్రాజెక్ట్ పేరేం పేరు పెట్టాం? స్కూల్ ప్రాజెక్ట్ అని పెట్టాం. సో, దీన్ని వీఎస్ కోడ్‌లో ఓపెన్ చేయాలి కాబట్టి సో ఇక్కడ కమాండ్ పెట్టుకొని ఓపెన్ చేయొచ్చు. ఇది ఒక మెథడ్. మనం పొద్దుగూలు ఇలానే చేస్తున్నాం. చాలా మందికి కమాండ్ ప్రాంప్ట్స్ రాకపోతే అదొక ఇబ్బంది అయితే. అందుకని ఏం చేద్దామంటే మనం డైరెక్ట్గా విఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. రన్లోకి వెళ్ళి విఎస్ కోడ్ అని కొడితే విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అయితే ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఓపెన్ ద ప్రాజెక్ట్ అని చెప్పని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వేరే ప్రాజెక్ట్ ఉంది నేను వర్క్ చేసేది. అది కాకుండా మనకి మనం వర్క్ చేయాలనుకున్న ప్రాజెక్ట్ కావాలి. ఫైల్లోకి వెళ్తాము. ఓపెన్ ఫోల్డర్ అని చెప్పని సెలెక్ట్ చేసుకుంటాము. అది ఎక్కడ మనం పని చేస్తున్నాము? డెస్క్ టాప్ మీద వర్క్ చేస్తున్నాం. ద ప్రాజెక్ట్ పేరు ఏం పేరు? స్కూల్ ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్. సో దీన్ని సెలెక్ట్ చేసేసుకొని సెలెక్ట్ ఫోల్డర్ అంటే ఆటోమేటిక్గా ఆ ఫోల్డర్లో ఉన్నవన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి మనకి. ఓకే, దిస్ ఈస్ ద అనదర్ వే. మనం డైరెక్ట్గా విఎస్ కోడ్లో కమాండ్ కొట్టి ఓపెన్ చేసుకోవచ్చు, ఇలా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. ఏం చేసాము? ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏం చేసాము? మన మెయిన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ యొక్క నేమ్కి సంబంధించిన యాప్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం ఇక్కడ స్టాటిక్ ఫైల్స్ యొక్క పాత్ని మెన్షన్ చేసాం. ఎక్కడ మెన్షన్ చేసాం? బాటంలో మెన్షన్ చేసాం. ఈ స్టాటిక్ యూఆర్ఎల్ ఎందుకని పెడతామని చెప్పుకున్నాం మనము? ఈ ఫోల్డర్ నేమ్ తోటి ఇన్స్టెన్స్ నేమ్ తోటి ఈ అసెట్స్లో ఉన్న వాటిని మనం కాల్ చేయొచ్చు అని చెప్పడం కోసమే ఈ ఇన్స్టెన్స్ నేమ్ క్రియేట్ చేసాం. సో బేస్ డైరెక్టరీ అంటే అర్థమైంది, ప్రెసెంట్ ఉన్న దగ్గర నుంచి కరెంట్ డైరెక్టరీ దాని యొక్క పేరెంట్ దాని యొక్క పేరెంట్కి మూవ్ అయితే వచ్చే లొకేషన్ని మనం బేస్ డైరెక్టరీ కూడా డిస్కస్ చేసాం. దీనికి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, దీని పేరెంట్ స్కూల్ అవుతుంది, దీనికి పేరెంట్ స్కూల్ అవుతుంది. దిస్ ఈస్ ద బేస్ డైరెక్టరీ. ఈ బేస్ డైరెక్టరీలో ఉన్న దేంట్లో ఉన్న స్టాటిక్ అనే ఫోల్డర్లో అంటే అసెట్స్లో ఉన్న ఫైల్స్ని మనం కాల్ చేస్తున్నాం. ఇప్పుడు మనం సిఎస్ఎస్లో వర్క్ చేయాలనుకుంటున్నాం కదా. ఈ సిఎస్ఎస్లో మనం ఏం చేయాలనుకుంటున్నాం? ఒక ఫైల్ని యాడ్ చేస్తాను. దాని పేరు నేను కస్టమ్ డాట్ సిఎస్ఎస్ అని పెట్టుకున్నాం. అంటే కస్టమ్ సైజ్ రాసుకోవడం కోసం దాన్ని పెట్టుకున్నాం. అంటే బూట్ స్ట్రాప్ వాడుకుంటున్నాం మనం. ఎట్ ది ప్యారలల్లీ కొన్ని బూట్ స్ట్రాప్లో లేనిది మనం ఓన్లీ కస్టమైజ్డ్గా చేయాలనుకున్నవి ఏమన్నా ఉంటే అప్పుడు ఈ కస్టమ్ డాట్ సిఎస్ఎస్లో డిఫైన్ చేసుకొని దాన్ని మనం కాల్ చేసుకోవాలి. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే మన రూట్ టెంప్లేట్ పేరు ఏం పేరు? లేఅవుట్ అనేది మన రూట్ టెంప్లేట్. ఈ లేఅవుట్లోకి మనం కాల్ చేస్తాం కదా. ఈ లేఅవుట్లో కాల్ చేసేటప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్, సో ఆ లేఅవుట్లో మనం ఎక్కడున్న సిఎస్ఎస్ ఫైల్ని కాల్ చేయాలనేది మనం చెప్పాలి. చెప్పాలంటే ఎక్కడ? టైటిల్కి తర్వాత స్టైల్కి ఇక్కడ ఏం రాసాం మనం? ఆల్రెడీ డిఫాల్ట్గా కొన్ని స్టైల్స్ రాసాం. ఇక్కడ రాసాం కదా, మన మెనూ బార్ కోసం రాసాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ బై డిఫాల్ట్గా ఈ స్టైల్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి రిమూవ్ చేసేస్తాను. రిమూవ్ చేసి నేను ఎక్కడ పెడుతున్నాను? సో కస్టమ్ డాట్ సిఎస్ఎస్ ఎక్కడ ఉంది? అది అసెట్స్లో ఉన్న సిఎస్ఎస్లో ఉన్న కస్టమ్ డాట్ సిఎస్ఎస్లో నేను పేస్ట్ చేసేసుకున్నాను. కస్టమ్ డాట్ సిఎస్ఎస్లో పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ కామెంట్స్ అని చెప్పని వచ్చినవి ఇది రాంగ్, అవి తీసేస్తే మనకు బగ్గు పోయింది. ఇక్కడ ఏంది? ఇది దాని ఎక్స్టెన్షన్ డాట్ సిఎస్ఎస్ అని పెట్టాము. కస్టమ్ డాట్ సిఎస్ఎస్ కస్టమ్ డాట్ సిఎస్ఎస్లో ఇక్కడ ఈ కామెంట్స్ అని వచ్చినాయి చూసారా, అవన్నీ తీసేయాలి, లేకపోతే బగ్స్ కింద చెప్పింది అనమాట. ఓకే, దట్స్ ఫైన్, అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఫైల్ని కాల్ చేసుకోవాలి. ఎక్కడ కాల్ చేసుకోవాలి? మనం లేఅవుట్ డాట్ హెచ్టిఎంఎల్లో కాల్ చేయాలి. కాల్ చేయాలంటే మనకి లింక్ ఫైల్స్ రావాలంటే ఏమని రాసుకోవాలని చెప్పి అనుకున్నాం మనం ఎప్పుడు కూడా? సో లింక్ అని చెప్పని ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత రిలేషన్ వచ్చేసి స్టైల్ షీట్ అని చెప్పని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆ లింక్ ఫైల్ ఎక్కడైతే మనకి సిఎస్ఎస్ ఫైల్ అవైలబిలిటీ ఉందో దాని యొక్క రిఫరెన్స్ని చూపించాలి. కాబట్టి హెచ్రెఫ్ అని చెప్పని పెట్టి ఈ హెచ్రెఫ్లో మనం ఎలా కాల్ చేస్తామో ఆ స్టాటిక్ ఫైల్స్ని కాల్ చేయాలంటే డబుల్ కొటేషన్స్లో స్టాటిక్ అని పెట్టుకొని ఫార్వర్డ్ స్లాష్ పెట్టి సిఎస్ఎస్, మరి ఎక్కడుంది స్టాటిక్లో? సిఎస్ఎస్ అనే ఫోల్డర్లోనే కదా ఉంది మనకి. సిఎస్ఎస్ అని చెప్పని పెట్టి దాంట్లో ఉన్న కస్టమ్ డాట్ సిఎస్ఎస్ అని రాయాలి. అయితే పాత్ ముందు పక్క ఫోల్డర్ స్పెసిఫై చేయాలి. అంటే ఉన్న దగ్గర నుంచి ఆ స్టాటిక్లోకి వెళ్ళి సిఎస్ఎస్లోకి వెళ్ళి కస్టమ్ డాట్ సిఎస్ఎస్ అనేది పనిచేయాలి. ఇక్కడ క్లోజ్ చేసాం. ద స్టైల్ షుడ్ బి అప్లైడ్.
ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ రన్ చేస్తే మెనూలో ఎటువంటి డిఫరెన్స్ లేకుండా రావాలి నావిగేషన్. మనం ఎందుకని నావిగేషన్ స్టైల్స్ తీసేసాం కదా ఇక్కడ. మనం నావిగేషన్ స్టైల్స్ తీసేసాము. తీసేసినప్పుడు ఈ నావిగేషన్స్ అన్నిటికీ అది పనిచేయాలి. అది పనిచేయాలంటే మనం ఇప్పుడు ఏం చేసాం, ప్రాజెక్ట్ని సేవ్ చేసేసుకున్నాం. ఆ తర్వాత మనం రన్ చేయాలి. ఇక్కడ ప్రాజెక్ట్ని రన్ చేయాలి. ప్రాజెక్ట్ రన్ చేయాలంటే ఇక్కడ డిఐఆర్ కొడితే మనకి manage.py అనేది ఇక్కడ ఉందా, ఉంది. సో కాబట్టి మనం రన్ చేసుకోవచ్చుగా. సో కాబట్టి పైథాన్ తర్వాత ఏం చేయాలి, manage.py, ఆ తర్వాత రన్ సర్వర్ అని చెప్పని కొడితే ఆటోమేటిక్గా సర్వర్ రన్ అయిపోతుంది. సర్వర్ రన్ అయిన తర్వాత మన మెనూలో ఎటువంటి చేంజెస్ జరిగి ఉండకూడదు. యాజ్ ఇట్ ఈజ్ ది మెనూ అలానే వచ్చింది మనకి కదా. మెనూ ఎలా వచ్చింది, యాజ్ ఇట్ ఈజ్లో వచ్చింది. అంటే మనం స్టైల్స్ కనుక ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఆ మెనూ డిస్టర్బ్ అయితే లేదా తెలియాలంటే ఏదైతే ఈ స్టైల్ షీట్ తీసుకున్నామో దీన్ని కామెంట్లో పెట్టేసామంటే మనకి కామెంట్ అయిపోతుంది. ఈ కామెంట్ అయిపోయిన తర్వాత దాన్ని సేవ్ చేసి మళ్ళీ మనం ఒకసారి పేజ్ దగ్గరికి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే ఆ స్టైల్స్ మొత్తం డిస్టర్బ్ అయిపోయినాయి. అంటే మనం ప్రాపర్గా స్టైల్స్ని ఇంపోర్ట్ చేసామని అర్థం. అంతే కదా, మనం చేసిన స్టైల్స్ ప్రాపర్గా ఇంపోర్ట్ అనేద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళిపోదాం. ఇక్కడ అన్కామెంట్ చేసేద్దాం దీన్ని. మళ్ళీ కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ కొడితే అన్కామెంట్ అయిపోయింది. దెన్ మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం రిఫ్రెష్ చేస్తే వచ్చేసింది. ఇక్కడ ఈ మెనూ ఏమైంది, మనకి టాప్ బాటమ్కి మధ్యలో స్పేస్ ప్రాపర్గా రాలేదు కదా. ఆ ప్రాపర్గా రాకపోవడానికి రీజన్ కూడా మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాము. ఏం డిస్కస్ చేసాము, ఎప్పుడు కూడా మనం అది ఏం బారో ఫస్ట్ ఒకసారి స్టైల్స్లో చూడండి. index.htmlలో దీని పేరు ఏం పేరు, నావిగేషన్ బార్. ఎక్కడుందో మనకి నావిగేషన్ బార్, లేఅవుట్లో ఉంది కదా. ఈ లేఅవుట్లో ఉన్న నావ్ బార్ అనే డివిజన్లో సంబంధించిన యూఎల్ ఐటమ్స్ ఇవన్నీ. సో కాబట్టి ఈ నావ్ బార్ అనే దానికి ఏం స్టైల్ రాసామో చూడండి ఇక్కడ. సో ఫస్ట్ నావ్ బార్లోకి వెళ్తే ఫ్లెక్స్ రాసాము, అలైన్ ఐటమ్స్ సెంటర్ పెట్టాము, జస్టిఫై కంటెంట్ పెట్టలేదు. కానీ అలైన్ ఐటమ్స్ సెంటర్స్ ఇచ్చినా కానీ రాలేదు. సో ఎందుకని రాలేదంటే మనం ప్యాడింగ్ కూడా ప్రొవైడ్ చేద్దాం. ప్యాడింగ్ టాప్ బాటమ్ వచ్చేసి నాకు 5 పిక్సెల్స్ కావాలనుకుంటున్నాను. లెట్స్ కమ్ బ్యాక్, రిఫ్రెష్ చేసాము, అయినా కానీ మనకు రాలేదు. అంటే ఈ లిస్ట్ అనేది మనకి అప్లై అవ్వట్లేదు. ఈ లిస్ట్కి ఆ ప్యాడింగ్ అనేది అప్లై అవ్వట్లేదు. సో ఐ గో విత్ టెస్ట్ చేద్దాం, ఇంకో 15 పిక్సెల్స్ ఇద్దాము, రిఫ్రెష్ చేద్దాము, అయినా నథింగ్ టు చేంజ్. ఇది ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది మనం ట్రేస్ అవుట్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ ప్యాడింగ్ అనేది ఇవ్వటం వల్ల ఏమవుతుంది, ఆల్ సైడ్ షుడ్ బి యాడింగ్ ద ప్యాడింగ్. సో ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టాము, ఇది ఫ్లెక్స్ యొక్క డైరెక్షన్ని స్పెసిఫై చేద్దాము. అది రోలో ఉన్నప్పుడు అలైన్ ఐటమ్స్ సెంటర్ ఇస్తే ఆటోమేటిక్గా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్ షుడ్ బి సెంటర్ అలైన్ ఐటమ్స్. సో ఇప్పుడు ఇది వచ్చేసింది, ఇది ప్యాడింగ్ సెంటర్ రాలేదు. ఇటువంటి బగ్ ఏదన్నా మీకు క్రియేట్ అయినప్పుడు, ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ మనం పెట్టినప్పుడు సెంటరే వచ్చింది. ఎప్పుడైతే బూట్ స్ట్రాప్ను మనం ఇన్వోక్ చేసామో అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఈ డివిజన్కి మనం టాప్ ప్యాడింగ్ మనం పెట్టాలనుకుంటున్నాం. సో అప్పుడు ఏం చేస్తాను, ఈ నావ్ బార్ మొత్తానికి నేను ఓన్లీ ప్యాడింగ్ టాప్ అనే ఆప్షన్ ఒక్కటి ఇవ్వకూడదు. ఇట్లా నేను ముందు మీకు చెప్తున్నాను, ఒక 10 పిక్సెల్స్ అని పెట్టేసాను టాప్ ప్యాడింగ్ అని చెప్పండి. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్ ఏమైపోయింది, అది టాప్ ప్యాడింగ్ ఇవ్వటం వల్ల ఆటోమేటిక్ పైన స్పేస్ వచ్చింది చూసారా. సో సమ్ మోర్ ఇచ్చుకోవచ్చు ఇంకా కావాలంటే. మనకి టాప్ ప్యాడింగ్ ఎంత పెట్టాము, 10 పెట్టాము. లెటస్ గో విత్ 15 పిక్సెల్స్ పెట్టండి, ఇంకా నీట్గా వస్తుంది. కానీ అలా టెంపరీ అలైన్మెంట్ కాకుండా ఇప్పుడు సెంటర్కి వచ్చేసింది, దట్స్ ఫైన్. సో కానీ ఇలా కాకుండా మనం చేయాలి. అలా చేయాలంటే అలైన్ ఐటమ్ సెంటర్ అని పెట్టినప్పుడు రావాలి. కానీ ఎందుకు రావట్లేదంటే మనం బూట్ స్ట్రాప్ని ఇన్వోక్ చేసాం. అందులో కూడా పేర్లు ఎలా పెట్టాము, బూట్ స్ట్రాప్లో వాళ్ళు ప్రొవైడ్ చేసే నేమ్స్ లాగా నావ్ ఐటమ్స్, నావ్ బార్ అనేది బూట్ స్ట్రాప్ డిఫాల్ట్ ఐటమ్స్ నేమ్స్. అవే వాడినప్పుడు ఏమైందంటే అవి మన దాని మీద ఓవర్ రైట్స్ అవుతాయి. అందుకని ఆ దాంట్లో లేని స్టైల్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాం కాబట్టి ఎడిషన్గా యాడ్ అయ్యింది అనమాట. సో నవ్ ఇట్ సెంటర్ ఓకే. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం విడిగా కస్టమ్ స్టైల్స్ రాసుకున్నా కూడా ప్రాపర్గా వర్క్ అవుతాయా, వర్క్ అవ్వాలి. సో ప్రాపర్గా వర్క్ అవుతాయని తెలియాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఒక బటన్ రాసుకుందాము. ఆ బటన్ ప్రాపర్గా వర్క్ చేసిద్దా లేదా మనం ఇంపోర్ట్ చేసిన స్టైల్స్ అనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను ఒక బటన్ రాసుకుంటున్నాను, దాని పేరు BTN రీడ్ మోర్ అని చెప్పిన బటన్. BTN రీడ్ మోర్ అనే ఒక బటన్కి స్టైల్ రాసుకుంటున్నాను. ఈ బటన్ స్టైల్కి ఏం చేస్తానంటే నేను బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను బ్లాక్ అని పెట్టేసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ అండ్ కలర్ వచ్చేసి నేను ఆక్వా పెట్టుకుంటున్నాను.
అండ్ బోర్డర్స్ వచ్చేసి అన్సెట్ చేస్తున్నాను. అలానే బోర్డర్ రేడియస్ వచ్చేసరికి ఒక 8 పిక్సెల్స్ ఇచ్చుకుంటున్నాను. ఆ తర్వాత ప్యాడింగ్ వచ్చేసేటప్పటికి నేను టాప్ బాటమ్ వచ్చేసి ఒక 8 పిక్సెల్స్ ఇచ్చుకుంటున్నాను. లెఫ్ట్ రైట్ వచ్చేసి 15 పిక్సెల్స్ ఇచ్చుకుంటున్నాను. ఎందుకని లెఫ్ట్ రైట్ ఎక్కువ గ్యాప్ ఉండాలి, టాప్ బాటమ్ తక్కువ గ్యాప్ ఉండాలి. ఇది నా బటన్ యొక్క స్టైల్. నేను కస్టమైజ్డ్గా రాసుకున్నాను. ఇప్పుడు ఈ బటన్ ప్రాపర్గా పనిచేస్తుందా లేదా చెక్ చేయాలి మనం. ఎక్కడికి వెళ్దాం? index.htmlలోకి వెళ్దాం. index.htmlలోకి వెళ్తే ఇక్కడ కరోజల్స్ ఉన్నాయి మనకి. ఈ కరోజల్స్ తర్వాత ఈ డేటాని ప్రింట్ చేస్తున్నాం. ఇన్ బిట్వీన్ నేను ఒక డివిజన్ తీసుకుంటున్నాను. ఓకే, ఆ డివిజన్ని క్లోజ్ చేసుకుంటున్నాను. ఆ డివిజన్ లోపల నేను ఒక బటన్ని కాల్ చేస్తున్నాను. ఓకే, ఆ బటన్లో ఏం రాస్తాను నేను ఇక్కడ? రీడ్ మోర్ అని చెప్పని రాసుకుంటున్నాను. READ రీడ్ స్పేస్ మోర్ అని చెప్పని డాట్స్ పెట్టి అండ్ బటన్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ బటన్కి నేను క్లాస్ ప్రొవైడ్ చేస్తున్నాను. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అబౌట్ ద క్లాస్ నేమ్? రీడ్ మోర్. BTN రీడ్ మోర్ కదా. సో మనం Ctrl V కొడతాం, ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కాబట్టి. సో ఒకసారి మనం సేవ్ చేద్దాం. లెట్స్ కమ్ బ్యాక్ టు ద కోడ్ అండ్ రిఫ్రెష్ చేసేద్దాం. ఇక్కడ బటన్ వచ్చేసింది మనకి. మనం అనుకున్న స్టైల్ ప్రకారమే వచ్చింది. కాకపోతే ఆ బటన్ చుట్టూ కూడా మనకి మార్జిన్స్ కావాలి. సో కాబట్టి మనం ఏం చేద్దాం? custom.cssలోకి వెళ్ళి మార్జిన్ అనేది వాడామంటే అర్థం ఏంటంటే ఇట్ షుడ్ బి ఆల్ సైడ్స్ 5 పిక్సెల్స్ మార్జిన్ కావాలని అర్థం. సో మనకి యూనివర్సల్గా నేను లాస్ట్ టైం చెప్పాను మీకు ప్యాడింగ్కి, అలానే ప్యాడింగ్కి మార్జిన్స్కి కొన్ని స్టైల్స్ ఫాలో అవుతాం. అది ఎలా అనేది ఒకసారి మీరు అది మళ్ళీ రిమైండ్ చేస్తాను చూడండి. సో ఎప్పుడు దాన్ని ఆ రూల్ అనేది మీరు మర్చిపోకూడదు. ఆ రూల్ యాజ్ ఇట్ ఈజ్లీ ఫాలో అయితేనే మీకు ఈజీగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బటన్ అనుకుంటే ఈ బటన్కి సో పైన టాప్ అంట 1 అంటాము, అండ్ దిస్ ఈజ్ ద 2 అంటాము, అండ్ దిస్ ఈజ్ ద 3 అంటాము, అండ్ దిస్ ఈజ్ ద 4. సో ఎలా ఉంటుందంటే దాని యొక్క ఆర్డర్ 1 2 3 4 ఉంటుంది. 1 2 3 4. దీనికి స్టైల్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా ప్యాడింగ్ అని రాసిన తర్వాత ఫస్ట్ 1 2 అనమాట. మనం ఇచ్చేది ఎప్పుడు కూడా టాప్ అండ్ బాటమ్ ప్యాడింగ్. ఒక 10 పిక్సెల్స్ ఇచ్చామంటే అర్థం ఏంటంటే టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్స్ అని అర్థం. అలానే ఇంకొక 15 పిక్సెల్స్ ఇచ్చామంటే అర్థం ఏంటంటే లెఫ్ట్ రైట్ 15 పిక్సెల్స్ అని అర్థం. అలా కాకుండా మనం అన్ని విడివిడి కావాలంటే మనకు ఉంది ప్యాడింగ్ ఐఫన్ టాప్, ప్యాడింగ్ ఐఫన్ బాటమ్, ప్యాడింగ్ ఐఫన్ లెఫ్ట్, ప్యాడింగ్ ఐఫన్ రైట్, అట్లా ఇచ్చుకోవచ్చు. షార్ట్ కట్ ఫామ్ లో ఇచ్చేటప్పుడు ఇలా ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, అలా ఏమి ఇవ్వకుండా ఓన్లీ ఒకటే ఇచ్చామంటే అర్థం ఏంటంటే ఇట్ షుడ్ బి అప్లై ద ఆల్ సైడ్స్, నాట్ ఓన్లీ ప్యాడింగ్, మార్జిన్ కూడా అంతే. సో మనం మార్జిన్ అని టైప్ చేసిన తర్వాత 15 పిక్సెల్స్ అండ్ 20 పిక్సెల్స్ ఇచ్చామంటే అర్థం ఏంటంటే టాప్ అండ్ బాటమ్ 15 పిక్సెల్స్, లెఫ్ట్ అండ్ రైట్ 20 పిక్సెల్స్ అని అర్థం అనమాట. సో ఇక్కడ REMలు కూడా వాడుతుంటాం. 1 REM స్పేస్ 1.5 REM. వాట్ ఈస్ ద REM? సో ఈ REM అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 1 REM ఈజ్ ఈక్వల్ టు 16 పిక్సెల్స్. గుర్తుపెట్టుకోండి, 1 REM ఈజ్ ఈక్వల్ టు ఎంత? 16 పిక్సెల్స్. మనం 1.5 REM ఇచ్చామంటే 16 + 8 ఎంత? 24 అయింది. అర్థమైందా? సో జనరల్గా కొంతమంది ఇలా వాడుతుంటారు రెస్పాన్సివ్గా, కొంతమంది డైరెక్ట్గా పిక్సెల్స్లో వాడతారు, కొంతమంది పాయింట్స్లో వాడతారు, కొంతమంది పికాస్లో వాడతారు. సో బేస్డ్ ఆన్ ద ప్రాక్టీస్ని బట్టి వాడుతుంటారు. మోస్ట్ ఆఫ్ ది డెవలపర్స్ రెమ్స్లో కానీ డైరెక్ట్గా వాల్యూస్తో కానీ పిక్సెల్స్లో కానీ వాడుతుంటారు. మోస్ట్ ఆఫ్ ది డెవలపర్స్ పిక్సెల్స్ కానీ రెమ్స్లో కానీ వాడుతుంటాం అనమాట. ఓకే, సో దాని ప్రకారం మనం ఇక్కడ ఈ బటన్కి లెఫ్ట్ ఎంత మార్జిన్ కావాలి, రైట్ ఎంత మార్జిన్ కావాలి ఇచ్చాం. సో లోపల ఇచ్చేదాన్ని ఏమో ప్యాడింగ్ అంటాం, చుట్టూ ఇచ్చేదాన్ని ఏమో మార్జిన్స్ అంటాం. ఇది మీరు క్లారిటీగా తెలుసుకోవాలంటే ఆ బటన్ మీద రైట్ క్లిక్ చేసి మీరు ఇన్స్పెక్ట్లోకి వెళ్ళారంటే ఇక్కడ బాక్స్ సైజు మోడల్ అని చెప్పని మీకు చివరిలో బాక్స్ సైజు మోడల్ వస్తుంది. ఏమొస్తుంది? బాక్స్ సైజు మోడల్ వస్తుంది. ఇక్కడ ఈ బటన్ దగ్గర మీరు సెంటర్లో పెట్టండి, టెక్స్ట్ వరకే చూపిస్తుంది, అది టెక్స్ట్ ఏరియా అంటాం. ఆ తర్వాత పెడితే చుట్టూ ప్యాడింగ్ కనబడుతుంది గ్రీన్ కలర్లో, దట్ ఈస్ ద ప్యాడింగ్ ఏరియా. దానికి బోర్డర్ లేదు కాబట్టి బోర్డర్ మీద పెట్టినప్పుడు అక్కడ ఏమీ కనపడలేదు. దాని తర్వాత పెడితే చుట్టూ ఆరెంజ్ కలర్లో కనపడుతుంది, దట్ ఈస్ కాల్డ్ మార్జిన్స్ అని అర్థం. సో మనం ఇక్కడ ఇచ్చింది కూడా చూపిస్తుంది. బోర్డర్ అన్సెట్ చేసాం కాబట్టి ఐఫన్స్ పెట్టింది చూసారా, నో బోర్డర్స్.
ప్యాడింగ్ దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఏం చూపిస్తుంది, టాప్ బాటమ్ 8 పిక్సెల్స్, లెఫ్ట్ రైట్ 15 పిక్సెల్స్ అని చూపిస్తుంది. అలానే మార్జిన్స్ దగ్గరికి వెళ్తే ఏం చూపిస్తుంది, టాప్ బాటము లెఫ్ట్ రైట్ ఆల్ సైడ్స్ షుడ్ బి 5 పిక్సెల్స్ అని చూపిస్తుంది. మనం ఏదైనా ఒక కంటైనర్ తీసుకొని దానికి ప్యాడింగ్స్ ఎలా పెట్టాము, బోర్డర్స్ ఎలా పెట్టాము, లేకపోతే దానికి ఏ సైడ్ ఎంత ప్యాడింగ్ పెట్టాము, ఏ సైడ్ ఎంత మార్జిన్ పెట్టాము, అసలు దాని బోర్డర్ సైజ్ ఎంత ఉంది, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలంటే ఇట్స్ ఎ బెటర్ టు దిస్ ఇన్స్పెక్షన్లోకి వచ్చి మీరు చెక్ చేసుకుంటే మొత్తం మీకు క్లారిటీగా వస్తుంది. సో మనం ప్రీవియస్ రాసిన దాంట్లో దీని మొత్తాన్ని టేబుల్ కింద కూడా కన్వర్ట్ చేసాము మనం. సో ఆ టేబుల్ కింద కన్వర్ట్ చేసింది ఏమైంది, ఎగిరిపోయింది. ఎందుకంటే మనం పోయినసారి పుష్ చేయలేదు, ఆ రోజు చేసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే బూట్ స్ట్రాప్ నుంచి దీనికి సంబంధించింది మనం ఈ ఫోటర్ బార్ని కూడా మనం డౌన్కి పెట్టాము ఆ రోజు. సో కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, ఎక్కడైతే ఫోటర్ బార్ రాసామో దీన్ని ఫిక్స్డ్ అనేది చెప్పాం కదా, ఈ ఫిక్స్డ్ అనేది తీసేసేస్తున్నాను. బాటమ్ అనేది 0 పిక్సెల్స్ అని పెట్టాం కదా, అది కూడా తీసేసేద్దాము. సో పొజిషన్ ఫిక్స్డ్ తీసేసాము, బాటమ్ 0 పిక్సెల్స్. సో ఇప్పుడు నేను పొజిషన్ ఫిక్స్డ్ వరకు తీసేస్తున్నాను. వాట్ రిఫ్లెక్షన్స్ విల్ బి మేడ్ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేసేసాను, ఆటోమేటిక్గా చివరికి వెళ్ళిపోయింది. దట్స్ ఆల్ కదా. మనకి బాటమ్ ఒక్కడే స్పెసిఫై చేసుకుంటే ఈ రికార్డ్స్ మొత్తాన్ని మనం గ్రిడ్లో పెట్టాము పోయినసారి. ఎక్కడ పెట్టాము, గ్రిడ్లో పెట్టాం. ఎలా పెట్టాము గ్రిడ్లో, సో ఒక టేబుల్ తీసుకొని పెట్టాం కదా. సో టేబుల్ ఎలా తీసుకున్నాము, లాస్ట్ టైం మనం ఏం చేసామంటే బూట్ స్ట్రాప్లోకి వెళ్ళాము. దేంట్లోకి వెళ్ళాం, బూట్ స్ట్రాప్ టేబుల్లోకి వెళ్ళి ఇవాళ పుష్ చేసేస్తాం దీన్ని కూడా. సో బూట్ స్ట్రాప్ టేబుల్స్ అని చెప్పని కొడితే మీకు ఆటోమేటిక్గా బూట్ స్ట్రాప్ టేబుల్స్ మనకి వస్తాయి. ఈ బూట్ స్ట్రాప్ టేబుల్స్లో మనకి ఏ స్టైల్ అయితే సిఎస్ఎస్ స్టైల్ నచ్చిందో ఆ స్టైల్ని అడాప్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టైల్ నచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ దీనికి సంబంధించిన ట్రై యువర్ సెల్ఫ్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఆల్రెడీ ద సిఎస్ఎస్ కోడ్ మొత్తం ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. సో ఇది డైరెక్ట్గా బూట్ స్ట్రాప్తోనే వచ్చిన సిఎస్ఎస్ స్టైల్. సో కాకపోతే ఇక్కడ సక్సెస్ ఇట్లా పేర్లు ఏం చేశారు, క్లాస్ నేమ్ మార్చారు. క్లాస్ నేమ్ మార్చినప్పుడు ఏమైందంటే ఇది ఫిక్స్డ్గా చేయగలుగుతాం, కానీ ఇన్ ఫ్యూచర్లో మనం అన్నిటికీ అలా పెట్టాలంటే కుదరదు. సో కాబట్టి మనం ఏం చేసాం, ఎంత చైల్డ్ టైప్ చేసాం లాస్ట్ టైం. ఏ టైప్ చేసాం, ఎంత టైప్ చైల్డ్ అంటే అర్థమైంది, లైన్ బై లైన్ కలర్ చేంజ్ అయ్యేటట్టు చేసాం. అర్థమైందా, లైన్ బై లైన్ కలర్ చేంజ్ అయ్యేటట్టు చేసాం. మనం టేబుల్స్ 5 వాడుతున్నాము, మనం తీసుకుంది టేబుల్స్ 5. సో దీంట్లో ఏదో ఒక స్టైల్ అడాప్ట్ చేసుకుందాము. ఆ స్టైల్ని అక్కడ ఇంప్లిమెంట్ చేసేసి క్లోజ్ చేసేద్దాం దీన్ని ఇంతవరకు. నెక్స్ట్ మోడల్స్ మీద వర్క్ చేద్దాం మనం నెక్స్ట్ క్లాస్లో. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈ టేబుల్ ఫార్మాట్ కావాలనుకో. సో ఈ టేబుల్ ఫార్మాట్ కావాలంటే మనం ఏం చేయొచ్చు, సింపుల్గా కాపీ చేసేసుకుందాం. లెట్స్ కమ్ బ్యాక్. మనం ఎక్కడది రాసింది, index.htmlలో రాసాము. ఈ index.htmlలోకి ఈ డివిజన్లోకి వచ్చి దాన్ని కోడ్ పేస్ట్ చేసాం. ఇక్కడ డార్క్ టేబుల్ అని అర్థం అనమాట. టేబుల్ మొత్తం డార్క్లో వస్తే మధ్యలో డాట్ అని తీసేస్తాం. ఇక్కడ నేనేం చేస్తానంటే టీఆర్ తీసుకుంటున్నాను. ఈ టీఆర్లో మళ్ళీ ఫార్వర్డ్ స్లాష్తో టీఆర్ క్లోజ్ చేసుకుందాం. ఈ టీఆర్లో టీహెచ్ అని చెప్పని ఒకటి తీసుకుందాం. ఫస్ట్ స్టూడెంట్ నేమ్ కావాలి కాబట్టి STU నేమ్ అని చెప్పని పెడుతున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ హెడ్డింగ్ ఏం తీసుకుంటున్నాను, ఫాదర్ నేమ్ కావాలి, ఫాదర్ నేమ్ అని చెప్పి తీసుకుందాం. ఆ కాలం కూడా క్లోజ్ చేద్దాం. ఆ తర్వాత టీహెచ్ తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి జాయిన్ డేట్ అని పెట్టుకుందాం. సో జాయిన్ డేట్ తర్వాత ఫార్వర్డ్ స్లాష్ ఆఫ్ టీహెచ్ పెట్టుకుందాం. ఈ రో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ రో కంప్లీట్ అయిపోతుంది. ఈ టేబుల్ మనం ఇక్కడ ఓపెన్ చేసాము, కానీ టేబుల్ని ఇక్కడ క్లోజ్ చేయకూడదు. ఎక్కడైతే ఎండ్ ఫర్ అయిపోతుందో దాని తర్వాత క్లోజ్ చేయాలి. ఇక్కడ మనం లోపలికి వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఎవ్రీ రోకి ఒక రో తీసుకుంటాము, ఆ రోని క్లోజ్ చేస్తాము. ఆ రోకి మధ్యలో ఒక్కొక్క కాలంని తీసుకొని ఆ కాలం ఇన్సైడ్ మనం దీన్ని మూడు కాలమ్స్ కింద సపరేట్ చేసుకుందాం. మనం చూపిస్తున్న 3 కాలమ్సే కాబట్టి తర్వాత మిగతా కూడా చేద్దాము. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా డేటా కట్ చేసేసి దీని మధ్యలో ప్లేస్ చేసేద్దాము. దీన్ని కూడా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కట్ చేసేసి దీని మధ్యలో ప్లేస్ చేద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా మనం కట్ చేసి దీని మధ్యలో ప్లేస్ చేద్దాం. దెన్ ఈ డివిజన్స్ని లిఫ్ట్ చేసేద్దాం. ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ రిపీట్ అవుతాయి. సో ఒకసారి మనం దీన్ని సేవ్ చేసేసుకుందాం. లెట్స్ కమ్ బ్యాక్ టు ద కోడ్కి వచ్చేద్దాం. మనం రిఫ్రెష్ చేసేద్దాం. ఆటోమేటిక్గా టేబుల్లోకి నీట్గా వచ్చేసింది. ఇక్కడ స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, జాయిన్ డేట్ తర్వాత ఇంకొక స్పెషల్ కాలం కావాలి నాకు, యాక్షన్ అని చెప్పనే ఒక కాలం కావాలి. నేను రేపు తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకునే ఫెసిలిటీ ఒకటి నాకు కావాలి కదా. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇంకొక కాలం పెట్టుకుంటున్నాను.
ఈ కోలం మధ్యలో నాకు ఐకాన్స్ కావాలి. ఏం ఐకాన్ కావాలి? డిలీట్ ఐకాన్ కావాలి, అట్లానే ఎడిట్ ఐకాన్ కావాలి. ఇవి ఎలా తీసుకొచ్చుకుంటాం? సో బూట్ స్ట్రాప్ విత్ డిలీట్ ఐకాన్ అని మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి బూట్ స్ట్రాప్ విత్ డిలీట్ ఐకాన్ మనం టైప్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేసింది. ఒక్కసారి బ్యాక్కి వెళ్ళిపోదాం. ఇక్కడ బూట్ స్ట్రాప్ డిలీట్ ఐకాన్ అని చెప్పని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ట్రాష్ అనేది బూట్ స్ట్రాప్ యొక్క ఐకాన్ అనమాట, డిలీట్ ఐకాన్కి. సో ఇప్పుడు బూట్ స్ట్రాప్ ఐకాన్స్కి మనం ఏం చేద్దాం, డైరెక్ట్గా బూట్ స్ట్రాప్ ఐకాన్లోకి వెళ్దాం. ఇది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ ఐకాన్ రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ రకరకాల ఐకాన్స్ ఉంటాయి మనకి, లేదంటే డైరెక్ట్గా ఎస్విజి ఫైల్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇలా మనం క్లాస్ కాల్ చేసుకోవచ్చు, బిఐ ట్రాష్ అని, లేదంటే ఇలా ఎస్విజి అని కూడా కాపీ చేసుకొని ప్లేస్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రజెంట్ కాపీ చేసేసుకున్న ఎస్విజిఏ ఫైల్ని ఇక్కడ మనం కాపీ చేసేటప్పుడు ఏ స్టైల్ కావాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ ఎస్విజిఏ ఫైల్ కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్యలో నేను ఆ ఎస్విజిఏ ఫైల్ని పేస్ట్ చేసేసాను. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ అండ్ రిఫ్రెష్. అన్నిటికీ డిలీట్ ఐకాన్స్ వచ్చేసాయి. వీటికి మనం యాక్షన్స్ రాసుకోవాలనుకున్నప్పుడు ఈ డిలీట్ ఐకాన్కి ముందు హైపర్ లింక్స్ని పెట్టుకొని ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు ఏ యాక్షన్ జరగాలో రాసుకోవచ్చు, లేదా ఒక బటన్ తీసుకొని ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏ యాక్షన్ జరగాలో రాసుకోవచ్చు. సో టెంపరీ మనం ఏం చేద్దామంటే ఇంకొక 2 ఐకాన్స్ కూడా మనం ప్లేస్ చేద్దాము. సో ఫస్ట్ దీన్ని ఏం చేద్దాం, ఒక స్పాన్లో పెట్టుకుందాం. స్పాన్ అని చెప్పని తీసుకుందాం. ఈ స్పాన్ని ఎక్కడితో క్లోజ్ చేసేద్దాం ఈ ఎస్విజి తోటి. సో స్పాన్ స్పాన్ అని చెప్పని క్లోజ్ చేసేద్దాం. సో ఫార్మాట్ ద డాక్యుమెంట్ అంటే ఆటోమేటిక్గా ఇట్ షుడ్ బి అడ్జస్ట్. నెక్స్ట్ ఏం చేద్దాం, మనం ఇంకో ఐకాన్ ఏం కావాలి మనకి, లెట్స్ కమ్ బ్యాక్ టు ద కోడ్. ట్రాష్ ఐకాన్ కాకుండా మనకి ఐకాన్స్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాం. ఈ బ్యాక్లో మనకి కాపీ అనే ఐకాన్ కావాలి. సో కాపీ అనే ఐకాన్ కావాలంటే మనం ఏం చేయాలి ఇక్కడ, సో ఐకాన్స్లో ఇక్కడ సెట్ చేసుకుందాం. ఇక్కడ కాపీ అని కొడదాం, ఎంటర్ కీ కొడదాం. కాపీ ఐకాన్ వచ్చేసింది. ఈ కాపీ ఐకాన్లో జస్ట్ క్లిప్ బోర్డ్ కాపీ, క్లిప్ బోర్డ్ చెక్ ఇలా ఉండే కదా. సో మనకి కాపీ ఐకాన్ ఏది, దిస్ ఈజ్ ద ఒరిజినల్ కాపీ ఐకాన్. జనరల్గా కాపీ ఐకాన్ ఇది. ఇంకో సెట్ కాపీ చేస్తాం, దీని మీద క్లిక్ చేద్దాం. ఆటోమేటిక్గా ఇక్కడ ఎస్విజే ఐకాన్ కూడా వచ్చేసింది మనకి. లెట్ us కాపీ ద కోడ్ అండ్ కమ్ బ్యాక్ టు ద మెయిన్ పేజ్. ఓకే, ఇక్కడ ఈ ఎస్విజే కింద ఇంకొక ఎస్విజేని ప్రొవైడ్ చేసాం. లెట్స్ మన కోడ్లోకి వచ్చేసి మన పేజ్ ఓపెన్ చేసుకొని రిఫ్రెష్ చేస్తే కాపీ వచ్చింది, డిలీట్ వచ్చింది, కాపీ వచ్చింది. ఓకే, న్యూ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. న్యూ ఐకాన్, కొత్త రికార్డ్ ఇక్కడ అవసరం లేదు. డిలీట్, కాపీ ఈ 2 ఉంటే చాలు. ఓకే, కాపీ అనే దానికంటే మనకు కాపీ అనేది అవసరం లేదు. డిలీట్, అప్డేట్ ఉండాలి. మనం బై మిస్టేక్ కాపీ అని పెట్టాం, ఇట్స్ నాట్ ఎ కాపీ. మనం చేయాల్సింది ఏంది, అప్డేట్ అని చేయాలి. సో మనం చేయాల్సింది అప్డేటే కదా జనరల్గా, ఎడిట్ కానీ అప్డేట్ కానీ. సో మోస్ట్లీ మనం ఏం చేద్దామంటే ఎడిట్ అనేది ఇట్స్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. సో ఎడిట్ అని కొట్టంగానే ఇక్కడ ఎడిట్ ఐకాన్స్ మొత్తం వచ్చినాయి. ఇది బేసికల్గా మోస్ట్లీ ఎడిట్ ఐకాన్ దీన్ని వాడుతుంటారు. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత దీని ఎస్విజిఏ ఫైల్ని కాపీ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి ఈ ఎస్విజిఏ ఫైల్ని పేస్ట్ చేయండి. నౌ మన ప్రాజెక్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేసేద్దాం. ఇక్కడ డిలీట్ వచ్చింది, ఎస్విజిఏ ఫైల్ వచ్చింది. అయితే ఈ రెండింటికి మధ్యలో నాకు కొంత స్పేస్ కావాలి, ఖర్చుకొని రాకూడదు. అప్పుడు ఈ స్పాన్కి మనం ఒక స్టైల్ రాసుకుంటాం. క్లాస్ అని చెప్పని పెట్టి ఐకాన్స్ అని చెప్పని రాసుకుంటాం. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఏం ఐకాన్స్ యాక్షన్ ఐకాన్స్ అని చెప్పని పెట్టుకుందాం. దాని పేరు యాక్షన్ ఐకాన్స్ అని పెట్టుకుందాం. ఈ యాక్షన్ ఐకాన్స్ అనే స్టైల్ని మనం కాపీ చేసుకొని మన custom.cssలోకి వెళ్ళి ఇక్కడ మనం దానికి క్లాస్ని రాసేసుకుందాం. ఈ క్లాస్లో మనం ఏం రాయాలి, నాకు లెఫ్ట్ రైట్ స్మాల్ మార్జిన్స్ ఇస్తే చాలు నాకు. సో కాబట్టి మార్జిన్ ఐఫన్ ఒక సైడ్ ఇచ్చుకున్నా పర్లేదు మనకి. లెఫ్ట్ ఒక 10 పిక్సెల్స్ లేదా 5 పిక్సెల్స్ గ్యాప్ తీసుకుందాం. సో ఆటోమేటిక్గా 2 ఐకాన్స్కి ఆ స్పాన్లో ఉండే ఐకాన్స్ రెండింటికి కూడా ఇప్పుడు ఏమవుతుంది, మనం స్పాన్కి పెట్టాం, మనం దేనికి పెట్టాము, స్పాన్కి పెట్టాం. ఈ యాక్షన్ ఐకాన్స్ అనేది దేనికి కాపీ చేయాలి, మనము స్పాన్కి కాదు చేయాల్సింది, ఆ స్పాన్లో ఉన్న ఈచ్ ఐకాన్కి మనం క్లాస్ మార్చాలి. అర్థమైందా? సో కాబట్టి మనం ఎక్కడికి రావాలి, index.htmlలోకి వచ్చి దీన్ని ఇక్కడి నుంచి తీసేసి కట్ చేసేసి ఈ ఎస్విజికి మనం క్లాస్ని అప్లై చేయాలి. అప్పుడు ఆ ఎస్విజే ఐకాన్కి మార్జిన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి మనకి.
సో లెట్స్ ఓపెన్ ద ప్రాజెక్ట్ అండ్ రిఫ్రెష్. మనకి మధ్యలో గ్యాప్స్ వచ్చేసినాయి నీట్గా, దట్స్ ఫైన్. ఇప్పుడు వీటి మీదకి వెళ్ళినప్పుడు హ్యాండ్ కర్సర్ రావాలి. మనకి ఏం రావాలి? హ్యాండ్ కర్సర్ రావాలి. అప్పుడు మన కస్టమ్ డాట్ సిఎస్ఎస్లో ఆ ఐకాన్ ఏదైతే ఉంటుందో పాయింటర్ అని చెప్పని పెట్టేసి మనకి ఏం చేయాలి? కర్సర్ వచ్చేసి పాయింటర్ అని చెప్పని పెట్టేసుకొని దెన్ కమ్ బ్యాక్ టు యువర్ పేజ్, రిఫ్రెష్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా వెన్ ఎవర్ వీ కెన్ మూవ్ ఆన్ టు ద కర్సర్ ఐకాన్, ఆటోమేటిక్లీ ఇట్ షుడ్ బికమ్స్ ఆన్ ద హ్యాండ్ వస్తుంది. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే, ఇప్పటి వరకు మనం ఇమేజెస్ని స్టాటిక్ ఫైల్స్లో పెట్టి ఎలా యాక్సెస్ చేయాలనేది నిన్న క్లాస్లో చేసాము. ఈరోజు సిఎస్ఎస్ ఫైల్స్ని స్టాటిక్ ఫైల్స్లో పెట్టి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూసాము. ఈ టేబుల్స్ కూడా కంప్లీట్ చేసాం. ఇంతవరకు నేను గిట్ రిపాజిటరీలో పుష్ చేసేస్తాను. నెక్స్ట్ టాపిక్ ఏం చేద్దామంటే, ఇక్కడ డిలీట్ కొట్టినప్పుడు, ఎడిట్ కొట్టినప్పుడు ఇంకొక ఫామ్ ఓపెన్ అయ్యి ఆ ఫామ్లో ఆ కంటెంట్ కనపడితే దాన్ని అప్డేట్ ఎలా చేస్తాము, అర్థమవుతుందా? ఎలా డిలీట్ చేస్తాము, ఈ రెండు యాక్షన్స్. అట్లనే మనం ప్రీవియస్ అనుకున్నాం, మోడల్స్ నుంచి డేటాని తీసుకురాగలుగుతున్నాం, కానీ దాన్ని అప్డేట్ చేయడము, ఫిల్టర్ బేస్డ్గా తీసుకురావడం, రెండు వర్క్లు చేయాలి. ఇవన్నీ ఈ వీక్లో మనం ఇవన్నీ ఫినిష్ చేసి దెన్ నెక్స్ట్ వీక్ ఒకటి ఇనిక్స్ స్టార్ట్ చేయడమో లేకపోతే దీని మీద ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడమో డిసైడ్ చేద్దాం. ఓకే, సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.